ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఈ శ్లోకం దేవి యొక్క అపారమైన శక్తిని, ఆమెకు గల దివ్యమైన పరివారాన్ని మరియు దుష్ట శిక్షణ కోసం ఆమె చేసిన యుద్ధ సన్నద్ధతను వివరిస్తుంది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేన సమన్విత. దేవర్షి గణ సంఘాత అంటే దేవతలు మరియు నారదాది మహర్షుల సమూహము చేత, స్తూయమాన స్తుతింపబడుతున్నది, ఆత్మవైభవ తన స్వస్వరూప వైభవం కలిగినది, భండాసుర వధ అంటే భండాసురుడు అనే రాక్షసుని సంహరించుటకు ఉద్యుక్త సిద్ధపడినది, శక్తి సేన సమన్విత శక్తులనే సైన్యంతో కూడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, దేవతలు, గంధర్వులు, సిద్ధులు మరియు నారదాది మహర్షుల సమూహముచే నిరంతరం స్తుతింపబడే దివ్యమైన ఆత్మవైభవం కలిగిన తల్లి. భండాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి కోట్లాది శక్తి సేనలతో కూడి యుద్ధానికి సిద్ధమైన మహాపరాక్రమశాలి. అమ్మవారు కేవలం ఒక రూపం మాత్రమే కాదు, ఆమె ఆత్మవైభవ స్వరూపిణి. అంటే సకల చరాచర సృష్టిలో ఉన్న చైతన్యం ఆమెయే. జ్ఞానులైన మహర్షులు ఆమెను బాహ్య రూపం కంటే కూడా లోపల ఉన్న పరమాత్మ శక్తిగా గుర్తించి స్తుతిస్తారు. దేవర్షులంటే ఎవరు? నారదుడు, తుంగురుడు వంటి మహర్షులు. వీరు కేవలం భక్తులే కాదు, వారు బ్రహ్మజ్ఞానులు. అటువంటి జ్ఞానులే అమ్మవారి ఆత్మవైభవాన్ని కీర్తిస్తున్నారు. మనం సాధారణంగా ఒకరి అందాన్ని లేదా ఆస్తిని పొగుడుతాం, కానీ మహర్షులు అమ్మవారిలోని ఆత్మతత్వాన్ని పొగుడుతున్నారు. అంటే ఈ సృష్టి అంతా ఆమె ప్రతిబింబమే అని అర్థం. ఆమె లేనిదే ఏదీ లేదని వారు గుర్తిస్తున్నారు. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఈ నామంలో అమ్మవారి వీరత్వాన్ని సూచిస్తుంది. భండాసురుడు ఎవరు? పురాణాల ప్రకారం మన్మధుడిని భస్మం నుండి పుట్టినవాడు భండాసురుడు. ఇతడు అజ్ఞానానికి ప్రతీక. అహంకారం, సోమరితనం మరియు తామస గుణాలే భండాసురుడు. సాధనపరమైన అర్థం ఏంటంటే, మన శరీరమే ఒక యుద్ధక్షేత్రం. ఇందులో భండాసురుడు అంటే మనలోని అజ్ఞానం లేదా తామస గుణం, మనలోని చెడు ఆలోచనలు, అహంకారాన్ని భండాసురుడితో పోల్చవచ్చు. మరి శక్తి సేనలు ఎవరు? అమ్మవారు ఒంటరిగా యుద్ధం చేయదు, ఆమె వెంట శక్తి సేనలు ఉంటారు. సంపత్కరి, అశ్వరూఢ, శ్యామల, వారాహి వంటి దేవతలు. అమ్మవారి శక్తి సేనలు అంటే మనలోని సద్గుణాలు, ధైర్యం మరియు జ్ఞానం. మనలోని అజ్ఞానాన్ని తొలగించటకు అమ్మవారి అనుగ్రహ శక్తి అవసరమని దీనికి అర్థం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల శత్రువుల నుండి లేదా ఆపదల నుండి భయం ఉన్నప్పుడు ఈ శ్లోకం రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏదైనా కష్టమైన పనిని మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనసులోని దుర్గుణాలు నశించి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. స్తూయమాన అంటే స్తుతించబడడం. ఈ నామాన్ని జపించే వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఈ శ్లోకాన్ని పఠించే వారికి శారీరక, మానసిక శక్తి లభిస్తుంది. ముఖ్యంగా నిరాశలో ఉన్నప్పుడు గొప్ప ఊరటనిస్తుంది. భండాసురుడు అంటే పనిలో వచ్చే ఆటంకం. ఈ నామస్మరణ వల్ల తలపెట్టిన కార్యాల్లో అడ్డంకులు తొలగి విజయం సిద్ధిస్తుంది. దేవర్షులు స్తుతించే ఆ పరాశక్తిని స్మరించడం వల్ల మనస్సు నిలకడగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అమ్మవారు శాంతస్వరూపిణి మాత్రమే కాదు, ధర్మాన్ని రక్షించేటప్పుడు అత్యంత పరాక్రమవంతురాలు. భండాసురుడిని చంపడానికి ఆమె సిద్ధమైన తీరు మనకు ధైర్యాన్ని సూచిస్తుంది. మీరు లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ఈ శ్లోకం దగ్గర 1 నిమిషం ఆగి అమ్మవారు తన సైన్యంతో కలిసి మీలోని కష్టాలనే రాక్షసులను సంహరిస్తున్నట్లు భావిస్తూ పారాయణం చేయండి. అద్భుత ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పూజలో భాగంగా లేదా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు 11 సార్లు పఠించి వెళ్తే ఆ పని విజయవంతమవుతుంది. అందరికీ శుభం కలగాలి. ఆ లలితా పరమేశ్వరి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్తే. జై లలితామాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.